ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. బహుశా భారతదేశ చరిత్రలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో మొదటి స్థానం కానీ లేకుండా రెండో స్థానం కానీ వచ్చినటువంటి ఏకైక పార్టీ ఇంతవరకు నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మొదట లేకుండా రెండో స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే ఏదైనా 2-3 స్థానాల్లో ఉన్న ఆ పార్టీ రెండో స్థానం నుంచి ఇంకా తక్కువ మూడో స్థానంలో 4వ స్థానంలో పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ 175కు 175 స్థానాలు అసెంబ్లీ, 25కి 25 పార్లమెంట్ స్థానాల్లో మొదట లేదా రెండవ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే హోదా ఏం కావాలయ్యా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేదానికి ఇంతకంటే ఏమి ఎగ్జాంపుల్ కావాలా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడం ప్రధాన ప్రతిపక్ష స్థాయి కావాలంటే హంగుల కోసరం కాదు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయి. ఆయనకు ₹1 అదనంగా నీకు బత్తాలు అవసరం లేదు, నువ్వు ఇచ్చేటువంటి ఫెసిలిటీ అవసరం లేదు, నువ్వు ఇచ్చేటువంటి పిఏలు అవసరం లేదు, నీ అలవెన్స్లు అవసరం లేదు. కేవలం మేము కోరుతూ ఉండేది అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సరైనటువంటి సమయం ఇచ్చేదానికోసమే ఈ యొక్క పోరాటం. దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏదో మాట్లాడతా ఈ 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సమస్య లేదని చెప్పి మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నాయకుని మీదన్నా కొంచెం అంతో ఇంతో నమ్మకం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో మాటలు మాట్లాడారు, ప్రజలు కూడా అతన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమేమి అబద్ధాలు చెప్పాలో అవన్నీ పవన్ కళ్యాణ్ నోటితో చెప్పించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలన్నీ ఏమైనాయి? వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? పచ్చి అబద్ధాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు. అది వదిలిపెట్టి ఆయన మీద పోరాటం చేసేది వదిలిపెట్టి ప్రజల కోసం ఆరాటపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కూర్చొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటున్నావు. మరి నువ్వు పోషిస్తావా? నీకుంది కదా 21 స్థానాలు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అన్ని హామీలు ఈరోజు తొంగలో దొక్కినాడు కదా, నువ్వు పోషిస్తావా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా? నీకు బాధ్యత లేదా? రా, ప్రజల తరపున పోరాటం చేయి, నీ యొక్క ఇమేజ్ను కాపాడుకో. నీ ఇమేజ్తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈరోజు లబ్ధి జరుగుతుందనో కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా. అది గుర్తుపెట్టుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే, ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ కరెక్ట్గా జరగాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా సమానంగా ముఖ్యము. అధికార పక్షానికి సరైనటువంటి భయము, సరైనటువంటి చెక్స్ అండ్ మెజర్స్ ఉండాలంటే పార్లమెంటరీ వ్యవస్థలో ఒక క్యాబినెట్ హోదాకు సమానంగా ప్రతిపక్ష హోదాను పెట్టారంటే అందరిది బాధ్యత, ఇది ఒక్కరిది కాదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి, మీ యొక్క చాదస్తాలు వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. నువ్వేదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు, ఒక అసెంబ్లీ కాదు, సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి రుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా
ఆ రోజు ప్రవర్తించాడో ఒకసారి చూసుకోండి. వీడియో క్లిప్పింగ్స్ మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఏందో, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏందో, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏదో మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి. నిన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ రైతులను పరామర్శించకపోతే అక్కడికి వచ్చేటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా. మన వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించడానికి పోతే అక్కడికి వచ్చినటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. మారుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పరామర్శించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి జన ప్రభంజనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దండి. భద్ర మీకు చెప్తున్నాం, మీరు ప్రజల ఆగ్రహంతో కొట్టుకొని పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికైనా మేలుకోండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు నింపండి. ప్రజల యొక్క సమస్యలు, నిలదీసేటువంటి హక్కులు ఇవన్నీ ప్రతిపక్షది. నేను అడుగుతున్నాను ఇప్పుడే, ఈ దేశంలో ఎక్కడైనా 175కు ఉన్నటువంటి 100% అసెంబ్లీ, 100% పార్లమెంట్ సీట్స్లో ఫస్ట్ లేదా సెకండ్ వచ్చినటువంటి చరిత్ర ఏ పార్టీకైనా ఉందే? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రధాన ప్రతిపక్షం ఏమవుతుంది? లేదు, మేము లేదనుకుంటాం. నువ్వు ముందరికి రా పవన్ కళ్యాణ్, నువ్వు ముందరికి రా, నువ్వు చేయి పోరాటం. మరి నీతో చెప్పించేటువంటి అబద్ధాలు, మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించేటువంటి అబద్ధాలు, వీటి మీద నువ్వు తీసుకో ప్రధాన భూమిక, ప్రధాన పాత్ర నువ్వు పోషించు. అది వదిలిపెట్టి ఏమనుకుంటున్నారు ఈరోజు ఎక్కడిపోయినా చాలా చీప్గా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు కూడా కొంచెం అభిమానమే. మా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో కొంచెం ఏదైనా కొన్ని విలువలు ఉన్నాయంటే నీ మీద నేను అనుకోని ఉన్నాను ఇన్ని రోజుల వరకు. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన చూస్తూ ఉంటే ప్రజలు అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు నీ గురించి.